ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆమోదం తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల పనుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో భాగంగా తొలి విడత కింద 300 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ సెలవులను ఈ నెల 27 నుండి 28వ తేదీకి మార్చారు. ఈ కారణంగా తెలంగాణలో 28న జరగాల్సిన ఇంటర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఈ నెల 29వ తేదీ ఉదయం నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. సమాజానికి హాని కలిగించే గొడ్డలి పార్టీని ప్రజలు నమ్మొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరి ప్రజా వేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాహితాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తెలంగాణలో వడదెబ్బ తగిలి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాధితులకు 4 లక్షల రూపాయల పరిహారం వెంటనే అందించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వడదెబ్బ మరణాల రిపోర్టులను 24 గంటల్లో సమర్పించాలని అధికారులను కోరారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రపంచ శాంతిపై చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని రూబియో కొనియాడారు. వైట్ హౌస్ సందర్శించాల్సిందిగా ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని మోదీకి అందించారు. చైనాలోని షాన్సీ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో ఘోర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 90 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది కార్మికులు గనిలో గల్లంతయ్యారు. గత 10 ఏళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా అధికారులు దీన్ని భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ను హతమార్చేందుకు జరిగిన కుట్ర బయటపడింది. ఇరాన్ కమాండర్ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఒక ఉగ్రవాది ఈ ప్లాన్ చేశాడు. ఫ్లోరిడాలోని ఆమె నివాస బ్లూ ప్రింట్ తో ఉన్న నిందితుడి అధికారులు తుర్కీలో అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల ఆ నిందితుడిని విచారణ కోసం అమెరికాకు తరలించారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా అమెరికా సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో దౌత్య చర్యలు విఫలమైతే దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం దాడులకు ఆమోదం తెలపవచ్చని సమాచారం. తెలంగాణలో ఇకపై పర్సంటేజ్ విధానం ప్రకారమే సినిమాలు ఆడిస్తామని ఎగ్జిబిటర్లు చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో థియేటర్ల యజమానులు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల సినిమా టికెట్ ధరలు పెరిగే అవకాశం అయితే లేదు. తన సినీ జీవితంలో మే 23ను ఎప్పటికీ మర్చిపోలేని రోజని హీరో నాగార్జున అన్నారు. 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆయన నటించిన మొదటి సినిమా విక్రమ్ విడుదలైంది. ఎంతో గుర్తింపు తెచ్చిన మనం సినిమా కూడా ఇదే తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన తన 100వ చిత్రం కింగ్ 100 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.